అయితే మీరు ఇంత దైవభక్తులు డివైన్ అంటే నమ్ముతారు, ఒక డివైన్ ఎనర్జీని నమ్ముతారు కదా, మరి మీ ఇద్దరు సూపర్ హీరోస్ ఆఫ్ ద ఆన్ సెట్స్ సుకుమార్ గారు మరి అల్లు అర్జున్ గారు, వీళ్ళకి ఏమైనా దైవభక్తి ఉంటుందా అసలు పూర్తిగా? సుకుమార్ గారు అంటే నాకుంటే వాళ్ళకు ఉన్నట్టే, మా తరపున నేను పూజ చేస్తా సార్. వాళ్ళకి ఉందా లేదా చెప్పండి సార్, దీని కూడా పుష్పాటలో జాతర ఎపిసోడ్ లాగా చెప్తే వాళ్ళు ఉందా లేదా? సుకుమార్ గారు చాలా ఉంది, సుకుమార్ గారు చాలా ఎక్కువ అంటే సుకుమార్ గారు మేడం సార్ ఇంటికి శక్తి ఆడదు సార్. మేడం తబిత గారు చాలా పూజలు చేస్తారు, టెంపుల్స్ ఉంటారు. సుకుమార్ గారు ఇక్కడ వర్క్ చేస్తుంటారు, ఆ పుణ్యం అంతా సుకుమార్ గారికి వస్తుంది. సో అంటే ఏం లేదు, ఇంట్లో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మగవాళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేయాలి, ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే పూజలు చేయాలి. అంటే వాళ్ళు ఇప్పుడు మహిళా లేదు ఆమె దాడి చేస్తాయి, ఇంటి వరకు పరిమితం చేస్తున్నారండి, అలా కాదు సార్. జరుగుతున్న దాన్ని బట్టి వీళ్ళిద్దరి విషయంలో అది జరుగుతుందో చెప్తాను, పాజిటివ్ వైబ్ వస్తుంది అనేది మనం చెప్తున్నాం. అంటే ఒకరికి కావాలంటే ఇంకోళ్ళు చేస్తే చాలు. ఏ లేదు సార్, మీకు ఎగ్జాంపుల్ అదే చెప్తాను. బిగ్గెస్ట్ జోక్ ఇది. అంటే నాకు వాళ్ళు చూస్తే జాలేసి ఏంటి ఇంత ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయారు అనిపిస్తుంటుంది. తమిళనాడులో ఆయన పేరు ఏదో ఉంటుంది సార్, మా బాస్ చిరంజీవి గారి సినిమా పేరు, ఆ సీఎం స్టాలినే కదా. అంటే నాకు ఆయన పేరు మర్చిపోయానండి, ఏమనుకోవద్దు, గుర్తుపెట్టుకోని మీరు. స్టాలిన్ అంటే చిరంజీవి గారు ఫ్యాన్ కాబట్టి అదే గుర్తుంది నాకు, స్టాలిన్ అని ఏదో ఉంది. ఆయన కొడుకు కూడా ఎవరో ఉంటారు, ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ విన్నా ఈ పేరు ఎప్పుడో విన్నా. వీరేదో కామెంట్ చేస్తుంటారు, సనాతన ధర్మం లేదు, సనాతన ధర్మం లేదు, సనాతన ధర్మం లేదు. సనాతన ధర్మం లేనప్పుడు, మా హిందూ దేవుళ్ళు గొప్ప కానప్పుడు, అరుణాచలంలో స్టాలిన్ గారి భార్య వచ్చి గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నారు? నేనే 6-7 సార్లు చూశాను. ఓకే, అరుణాచలం శివుడు, తిరుపతి వస్తారు, అరుణాచలం వస్తారు. మరి దేవుడు లేనప్పుడు ఆమె పూజలు చేసేయాలి, ఆమె భక్తి కావాలి, ఆమె చేసిన పూజలు హోమాలు భక్తి ఈయన కావాలి. మళ్ళీ ఈయన సనాతన ధర్మం లేనంటారు. అందుకే నాకు కొంచెం ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్, బుర్ర లేని వాళ్ళు ఎలాగ సీఎం అయిపోయారని ఒక డౌట్ ఉంది. అంతే, మరి ఇంకా తప్పదు, పడాలి. అంటే సనాతన ధర్మం ఎప్పుడు హాని చేయదు. సో మీ కామెంట్స్కి మేము పెద్ద కన్సిడరేషన్లో తీసుకోకూడదు, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం వస్తుంది సార్. అప్పుడు ఛత్రపతి శివాజీ లాగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక వీర్ సావర్కర్ లాగా, ఒక కళ్యాణ్ గారు లాగా, పవన్ కళ్యాణ్ గారు లాగా ఎవరో ఒకరు బయటకు వస్తారు. ఇదే కంటిన్యూ అయితే బజరంగ్ దళ్ కూడా వస్తుంది. అంటే మనం చెప్పాలనుకున్నది ఏంటంటే అన్ని మతాలను గౌరవించాలి, ఏ మతాన్ని కించపరచకూడదు. అంటే వాళ్ళు సనాతన ధర్మం నుంచి కించపరుస్తున్నారు కాబట్టి మీరు అందుకే నేను తిరిగి చెప్తున్నా. కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం వస్తుంది, ఇఫ్ యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్, ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. కళ్యాణ్ గారు వచ్చారు, మాకు ఒక ఛత్రపతి శివాజీ వచ్చాడు. కన్ఫామ్ గా ఆ వెనకాల ఇప్పుడు రాములు వారు శ్రీలంక సీతమ్మ వారిని తేడానికి ఎలాగైతే వారధిని కట్టారో, అలా కళ్యాణ్ గారి బాటలో సనాతన ధర్మం కోసం ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి ఆయన వారధిలో ఆయన వెనకాల వెళ్ళి ఉడత సహాయం చేసి ఆ బజరంగ దళ జెండా గుండెల్లో కూడా మేము రెడీగా ఉన్నాం. సో మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సనాతన ధర్మం గురించి మాట్లాడాలని మేము చాలా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మీరు ఎంత పెద్ద యాక్టర్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. అయ్యో చెప్పండి. అంటే మీలో కామెడీ టైమింగ్ ఎవరో చూడలేదేమో, ఇప్పుడు దాకా విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు. మీరు ఆయన పేరు ఏంటి సార్? అన్ని లేదు సార్, నేను పేరు అంటే అలాంటి పేర్లు ఇక్కడ అదే సార్, అదే అదే యాక్టర్ లో మీరే మీ ఎంత యాక్టింగ్ చేస్తారో నాకు కనపడుతుంది కదా. యాక్టింగ్ కాదండి, నేను అలాంటి పేర్లు గుర్తు అంటే ఇది చిరంజీవి గారి సినిమా టైటిల్ పేరు ఉంది కాబట్టి నువ్వు ఇచ్చాను కానీ పెద్ద గుర్తుంచుకోను అట్లాంటి వాళ్ళు. అయితే మీరు లేని పెద్ద సినిమా ఏదైనా చెప్పండి, వచ్చే రెండు సంవత్సరాల్లో మీరు లేని పెద్ద సినిమా ఏదైనా ఒకటి చెప్పండి సార్. నేను ఒకటి నమ్ముతాను సార్, నేను సుకుమార్ గారి గురించి అదే చెప్పాను. నేను రాజమౌళి గారికి, హరీష్ శంకర్ గారికి, సుకుమార్ గారికి, బుచ్చిబాబు గారికి, మారుతి గారికి, మల్లేని గోపిచంద్, వీళ్ళందరూ నాకు ఫ్యామిలీ లాగా. నేను వీళ్ళందరూ హై రేంజ్ డైరెక్టర్స్. ఇప్పుడు హను ఆర్పూడి గారు ప్రభాస్ గారితో చేస్తున్నారు, ప్రశాంత్ వర్మ. ఈ డైరెక్టర్స్ నేను ఏ రెస్పెక్ట్ ఇస్తానో ఒక సాధారణమైన 2 కోట్ల సినిమా తీసే డైరెక్టర్ కూడా అదే రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే ఏ డైరెక్టర్ వల్ల మనకు బ్రేక్ వస్తుందో తెలియదు. సో నాకు డైరెక్టర్ అనే ప్రతి ఒక్కడు నాకు గురువుతో సమానం, నా కెరీర్కి ఉపయోగపడే. బట్ నేను చెప్పింది కూడా పాజిటివ్ వేలో ఉన్నాయి. అంటే ఇన్ని సినిమాల్లో రావడం అనేది కూడా ఏంటంటే మీరు అన్నట్టు ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ అంటే మీకన్నా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు ఇండస్ట్రీలో, మరి రాలేదు అవకాశాలు. సో మీకు ఇప్పుడు టైం స్టార్ట్ అయింది, మీరు అన్నట్టు అన్ని వర్కౌట్ అవుతున్నాయి. ఒక రకంగా వర్కౌట్ అవ్వాలంటే సంపూర్ణంగా మీ సంకల్ప బలం గట్టిగా ఉండాలి. ఇక్కడ సంకల్ప బలం గట్టిగా ఉంటే నువ్వు దానికి మినిస్టర్ కొడుకు అవ్వాల్సిన అవసరం లేదు,
ప్రొడ్యూసర్ కూడా కావాల్సిన అవసరం లేదు, స్టార్ హీరో కూడా కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీ సంకల్ప బలం గట్టిగా ఉంటే జరుగుతుంది.